ప్రియమైన పరిశుద్ధుడైన సజీవమైన నిజమైన నిత్య జీవము కలిగిన సత్యదేవుడవైన మా పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభువు నామమును బట్టి మరొకసారి మీ పాదముల చెంతకు రావడానికి ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. పాటల ద్వారా మేము స్తుతించి పాడి కీర్తించి గణపరచగలిగే కృప మాకు ఇచ్చినందుకై స్తుతిస్తున్నాం. పాలు పొందిన బిడ్డలందరిని బట్టి మీకు వందనాలు. అది ఆరాధన కొరకై చదువుకునే లేఖన భావం ద్వారా మాత్రం మాట్లాడండి. నీ మెల్లని స్వరాన్ని వినిపించండి. వాక్యము వెల్లడి ఎగురుతున్న వెలుగు మాలో తీసుకుంటాను. ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి కృపణిము. నిష్ప్రయోజకుడనైన నన్ను జ్ఞాపకం చేసుకొని మీ శిలువ చాటున మరుగుపరిచి కాలు చేసి మీ ఆత్మతో నింపి మీరు వాడుకోవాల్సిందిగా కోర్చు. యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. 2 సమూయేలు 22వ అధ్యాయము 29 నుండి 37 వరకు. యెహోవా నీవు నాకు దీపమై ఉన్నావు. యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. 30 వచనం. నేను సైన్యములను జయింతును. నా దేవుని సహాయం వలన నేను ప్రాకారములను దాటుదు. దేవుడు యథార్థవంతుడు. యెహోవా వాక్కు నిర్మలం. ఆయన శరణు దొచ్చు వారికందరికీ ఆయన కేడము. యెహోవా తప్ప దేవుడేది? మన దేవుడు తప్ప ఆశ్రయమేది? దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడు. ఆయన తన మార్గమందు యథార్థవంతులను నడిపించును. 34. ఆయన నా కాళ్ళు జింక కాలు వలె చేయి, ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపును. నా చేతులకు యుద్ధము చేయి నేర్పువాడు ఆయనే. నా బాహువులు ఇత్తడి విల్లును ఎక్కబెట్టును. నీవు నీ రక్షణ కేడమును నాకు అందించుదువు. నీ సాత్వికము నన్ను గొప్ప చేయును. నా పాదములకు చోటు విశాలపరచుదువు. నా చీలమండల బెనకలేదు. నా చీలమండలు బెనకలేదు. ఇక్కడ మనం చూస్తున్నాము 31. దేవుడు యథార్థవంతుడు. దేవుని వాక్కు నిర్మలము. ఆయన శరణు దొచ్చు వారందరికీ ఆయన కేడము. కేడము అంటే కాపాడువాడు, భద్రపరచేవాడు. యెహోవా తప్ప దేవుడేది? మన దేవుడు తప్ప ఆశ్రయమేది? దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడు. ఆయన తన మార్గమందు యథార్థవంతులను నడిపించును. ఏం చేస్తాడు? తన మార్గమందు యథార్థవంతులను నడిపించును. మన దేవుడు ఎలాంటి వాడు? మహాదేవుడు. మహాదేవుడు మన రక్షకుడైన క్రీస్తు. మన రక్షకుడైన క్రీస్తు. ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 17. ఏలైనగా నీ దేవుడైన యెహోవా పరమదేవుడును పరమప్రభుడై ఉన్నాడు. పరమప్రభుడై ఉన్నాడు. ఆయనే మహాదేవుడు. ఆయనే మహాదేవుడు. పరాక్రమవంతుడు. భయంకరుడైన దేవుడు. ఆయన నరుల ముఖమును లక్ష్య పెట్టని వాడు. లంచము పుచ్చుకొనని వాడు. ఆయన తల్లిదండ్రులు లేని వానికి విధవరాలికి న్యాయము తీర్చి పరదేశియందు దయ ఉంచి అన్న వస్త్రములను అనుగ్రహించువాడు. మీరు ఐగుప్తు దేశంలో పరదేశులై ఉంటిరి గనుక పరదేశిని జాలి తలచుడి. నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఆయన నామమున ప్రమాణము చేయవలెను. ఆయనే నీకు కీర్తనీయుడు. నీవు కన్నులారా చూచుచుండగా భీకరమైన గొప్ప ఆ గొప్ప కార్యములను నీ కొరకు చేసిన నీ దేవుడు ఆయనే. చేసిన నీ దేవుడు ఆయనే. ఆయనే
నీ పితరులు 70 మంది అయి ఆ. ఐగుప్తునకు వెళ్ళిరి. ఆ. ఇప్పుడు నీ దేవుడైన యెహోవా ఆ. ఆకాశ నక్షత్రముల వలె నిన్ను విస్తరింపజేసి ఉన్నాడు. ఏం చేశాడు? ఆకాశ నక్షత్రములలో విస్తరింప చేశాను. కీర్తనలు 65వ అధ్యాయం 5వ వచనం. మాకు రక్షణకర్తమైన దేవా, మాకు రక్షణకర్తమైన దేవా, భూదిగంతముల నివాసులందరికీ, భూదిగంతముల నివాసులకందరికీ, దూర సముద్రము మీదనున్న దూర వారికి, సముద్రం మీదనున్న వారికి ఆశ్రయమైన వాడా, ఆశ్రయమైన వాడా, నీవు నీతిని బట్టి నీవు నీతిని బట్టి భీకర క్రియల చేత భీకర క్రియల చేత మాకు ఉత్తరం ఇస్తున్నావు. భీకర క్రియల చేత మాకేం చేస్తున్నావు? ఉత్తరం ఇస్తున్నావు. 66 వచ్చాడు 10, 11, 12. దేవా, నీవు మమ్మల్ని పరిశీలించి పరిశీలించున్నావు. వెండిని నిర్మలము చేయి రీతిగా మమ్మల్ని నిర్మలుగా చేసి ఉన్నావు. నీవు బందీ గృహంలో మమ్మ ఉంచితివి. మా నడుముల మీద గొప్ప భారం పెట్టితివి. నడులు మా నెత్తి మీద మా నెత్తి మీద ఎక్కునట్టు చేస్తేవి. మేము నిప్పులలోను నీళ్లలోను పడితివి. అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్మను రప్పించితివి. ఏం చేసినాడు? సమృద్ధి గల చోటికి మమ్మల్ని రప్పించితివి. 86వ కీర్తన 86, 7వ వచనం. నీవు నాకు ఉత్తరం ఇచ్చువాడవు గనుక నా ఆపత్కాలమందు నేను నీకు మొరపెట్టేదను. ఏం చేస్తారు? నా ఆపత్కాలమందు మొరపెట్టేదను. చూడండి 84, 2వ వచనం. యెహోవా మందిరావరణంలో చూడాలని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది. ఏం చేస్తుంది? ఎంత చక్కగా జీవము గల దేవుని దర్శించకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది. కనుక అలాంటి ఆసక్తి, ఆత్మీయత, పవిత్రత మనం కలిగి ఉండి ఆ ప్రభును స్తుతించి ఆరాధించాల. 10వ వచనం చూడండి, 10 నుంచి. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద నాకు ఇష్టం. చూడ, కీర్తనకారుడు ఏమంటాడు? భక్తిహీనుల గుడారం నివసించు కంటే నా దేవుని మందిరములో నివసించుట ఎంత గొప్ప ధన్యత. చూడండి, మనమైతే ఎప్పుడైపోతుందా లేచి వెళ్ళిపోదాం. అవునా? ఎప్పుడైపోద్దే వెళ్ళిపోదాం అనుకుంటాం. ఒక్క దినం దేవుని మందిరంలో గడిపితే 1000 దినముల కంటే శ్రేష్టం. కనుక నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నాకు ఇష్టము. 9వ వచనం, 11వ వచనం. దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. ఏం చేయడు? ఆయన ఏ మేలు చేయకుండా మానడు. యెషయా గ్రంథము 63వ అధ్యాయం 8, 9 చదవండి. వారు నా జనులనియు అబద్ధములాడనేరని పిల్లలనియు అనుకొని ఆయన వారికి రక్షకుడాయను. వారి యావత్ బాధలో ఆయన బాధనొందెను. ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను. ప్రేమ చేత తాళిమి చేతను వారిని విమోచించెను. పూర్వదినములన్నిటను ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొనుచు వచ్చను. ఆయనను వారు తిరుగుబాటు చేసి ఆయన దుఃఖం చేయగా ఆయన వారికి విరోధి ఆయన. చూడండి, దేవుని ప్రజలు ఆయన వారికి ఎంతగా మేలు చేశాడు. ఐగుప్తు దాసత్వంలో ఉన్నప్పుడు వారు చెరగా కొనిపోబడ్డ దినాల్లో
70 సంవత్సరాలు ఆ కష్టకాలమందు వారు మొరపెట్టినప్పుడు వారి మొర విన్నాడు, వారి మూలుగులు విన్నాడు, వారి ప్రార్థనలు విన్నాడు, వారిని కష్టపెట్టే వారిని కూడా చూశాడు. చూసి ఆ ప్రియ ప్రభు గత దినాల్లో దేవునికి విరుద్ధంగా వారు సనిగిన సనుగులను పాపములను జ్ఞాపకం చేసుకునక ఆ ప్రియ ప్రభు ఏం చేసినాడు? వారిని ప్రేమించాడు, వారికి ఒక నాయకుడిని ఏర్పాటు చేసినాడు. ఆ అగ్ని పరీక్షల నుండి మనల్ని వెలుపటికి బయటికి తీసుకొని వచ్చాడు. అగ్నిగా ఎక్కడి నుండి చూడండి, ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం 24వ వచనం. ఏలయనగా నీ దేవుడైన యెహోవా దహించు అగ్నియు రోషము గల దేవుడై ఉన్నాడు. ఎవరైనా దహించు అగ్నియు రోషము గల దేవుడై ఉన్నాడు. నిర్గమకాండము 24వ అధ్యాయం 17వ వచనం. యెహోవా మహిమ ఆ కొండ శిఖరం మీద దహించు అగ్ని వలె ఇశ్రాయేలీయుల కన్నులకు కనబడెను. ఎలాంటి వాడు? మన దేవుడు దహించు అగ్ని లాంటి వాడు, సమీపింపరాని తేజస్సులో వసించు అమరత్వము కలిగిన వాడు. అవునంటరా? 1 తిమోతి 6వ అధ్యాయం 16వ వచనం. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడనూ చూడలేదు, ఎవడనూ చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన కలిగి ఉండుగాక. ఆమేన్. కనుక ఆయన ఎలాంటి వాడు? దహించు అగ్ని లాంటి వాడు, సమీపింపరాని తేజస్సులో వసించు అమరత్వము కలిగిన వాడు. అలాంటి మహాదేవుని మనం ఆరాధించాలా, ఆయన స్తుతించాలా, ఆయన గణపరుస్తూ రావాలి. ఎందుకనగా ఆయన మన సృష్టికర్త కనుక, ఆయన మన దేవుడు కనుక, మనం నమ్ముకున్న మా ప్రియమైన దేవుడు కనుక ఆ ప్రభును మనం ఆరాధిస్తాం. ఎందుకంటే ఆ మహాదేవుడు మనందరికి బాగా తెలుసు, తెలియని వారు ఉన్నారు. ఆ మహాదేవుడు సర్వసృష్టికి ముందుగా ఉన్నవాడు, మనందరికి బాగా తెలుసు. సర్వసృష్టికి ముందుగా ఉన్నవాడు, ఆదియు అంతమైన వాడు. ఆ ప్రభు అంటాడు, నాకు ముందు ఏ దేవుడు నిర్మింపబడలేదు, నా తర్వాత ఏ దేవుడు కూడా ఉండడు. ఆదియు అంతమైన వాడు, అల్పాయు ఓమెగయు మీరే. వర్తమాన భూత భవిష్యత్ కాలంలో నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు, మారని మాట ఇచ్చి తప్పని దేవుడు, వాగ్దానములు చేసి నెరవేర్చే దేవుడు, కృపమ్మడి కృపను చూపుతూ ఆయన ఏం చేస్తున్నాడు? కృపమ్మడి కృపను చూపుతూ ఆయన దీర్ఘశాంతాన్ని మన పట్ల కనపరుస్తూ ఉన్నాడు. అలాంటి దేవుని, నిజమైన సజీవమైన నిత్య జీవము కలిగిన సత్యదేవుని ఎంత స్తుతించినా మన నోరు చాలనే చాలా. అన్నిటికంటే ముఖ్యంగా పాపులను ప్రేమించిన ప్రేమామూర్తి. పాపులను ప్రేమిస్తారా? ఎవరైనా పాపులను ప్రేమిస్తారా? పాపులను శిక్షించడానికి వెనకాడరు, అవునా? అయితే మన ప్రియ ప్రభు పాపులను రక్షించకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చను, అవునా? కనుక 1 తిమోతి 1:15 కనుక ఆ ప్రియ ప్రభు మనము జన్మకర్మ ఆది మానవుడు చేసిన పాపమును బట్టి వారి ద్వారా కలిగిన సంతానం నరజాతి యావత్తు జన్మకర్మ పాపములతో లోకంలో కొనసాగుతుండగా సర్వ మానవాళిని ఆ మహాదేవుడు జ్ఞాపకం చేసుకొని ఆత్మ స్వరూపైన దేవుడు, ఆకాశం మహాకాశములు పట్టదాల్ని గొప్ప దేవుడు, శరీరధారిగా రక్షకుడుగా యేసు అను నామముల భూలోకంలో జన్మించాడు. లేఖనముల ప్రకారము నిర్ణయ కాలములో 33.5 సంవత్సరాలు లోకంలో జీవించాడు. దేవుడు అనిపించుకోవడానికి అనేక అద్భుత కార్యాలు, మహత్కార్యాలు, గొప్ప కార్యాలు, సూచక్రియలు చేశాడు.
చనిపోయిన వారిని లేవనెత్తాడు. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిపెట్టగా 12 గంపలు మిగిల్చినట్టుగా చేశాడు. ఇట్లు అనేక సార్లు చేస్తూ వచ్చాడు. నానా రకమైన రోగులను బాగు చేసినాడు. మనకు తెలుసు, కుష్ఠరోగులను బాగు చేసినాడు, పక్షవాయువు కలిగిన వారిని బాగు చేసినాడు, దయ్యములను వెలుగొచ్చినాడు, రక్తస్రావం కలిగిన వారిని బాగు చేసినాడు. ఇంకా తుఫాను మాటతో కలివేసి మాటతో ఆపివేసినటువంటి దేవుడు, స్వయం ఉనికి కలిగిన దేవుడు, ప్రాణం పెట్టడానికి ప్రాణం తీసుకోవడానికి అధికారం కలిగిన దేవుడు. ఆయనే నిజమైన సజీవమైన నిత్యజీవం కలిగిన సర్వలోక సృష్టికర్త అయిన సత్యదేవుడు. కనుక అలాంటి దేవుణ్ణి మనం ఆరాధించాలి. మాట్లాడే దేవుణ్ణి, మన పాపములు క్షమించి పరిశుద్ధులుగా మార్చిన దేవుణ్ణి, నిత్య జీవానికి వారసుగా చేసిన దేవుణ్ణి మనం ఎంత స్తుతించినా మన నోరు చాలనే చాలు. అందుకే మనం ఎప్పుడు చదువుతూ ఉంటాము. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16-17. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. అలాంటి దేవుని మనం ఆరాధన చేయాలి. భూమి, ఆకాశము, సముద్రం, సూర్యచంద్ర నక్షత్రములు, అందులో ఉన్న సర్వమును సృష్టించిన దేవుడు యేసు దేవుడు. ఆ దేవుని రూపంలో మానవుని సృష్టించిన దేవుడు యేసు దేవుడు. సర్వ సృష్టికి ముందుగా ఉన్నవాడు. 17వ వచనం, ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. కనుక అలాంటి దేవుని ఎంత స్తుతించినా మన నోరు చాలనే చాలదు. కనుక ఆ పాపులమైన మనల్ని ప్రేమించి పాప శిక్ష భరించి ఏ పాపము లేని ఏ దోషము లేని నిష్కలంకుడు నిందారత్తు నిష్కపటి అయిన దేవుడు, పాపరహితుడైనటువంటి ఆ దేవుడు పాపులను రక్షించడానికి పాపుల పాపశక్తి తల మీద వేసుకున్నాడు. నీవు నేను మనందరం చేసిన పాపపు తలంపులు, చూపులు, మాటలు, ఊహలు తీసివేయాలంటే ఆ యేసు దేవుడి తలలో ముండ్ల కీటం పెట్టించుకొని రక్తం కార్చాడు. నా చేతులు చేసిన పాపాలను తీసివేయడానికి యేసు ప్రభు చేతుల్లో శీలను కొట్టించుకున్నాడు. నా కాళ్ళు చేసిన పాపాలను తీసివేయడానికి యేసు ప్రభు కాళ్ళలో మేకులు కొట్టించుకున్నాడు. మన హృదయమంతటితో చేసిన పాపను తీసివేయడానికి ప్రక్కలో బల్లెములు పొడిపించుకొని రక్తం అంతా కార్చాడు. చివరికి అన్నాడు, తండ్రి వీరేం చేయించున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించు అన్నాడు. కనుక మన పాపములు క్షమించాడు. అయితే మనం చేయవలసింది, యేసు నిజమైన సజీవమైన నిత్య జీవమైన సత్యదేవుడు, సర్వలోక సృష్టికర్త, నా పాపముల కొరకై శిలువ బలి పంచగాయములు పొంది రక్తమంతా కార్చి మరణించి భూస్థాపన చేసి తిరిగి లేచాడు, నమ్ముట ద్వారా గొప్ప రక్షణ ఇచ్చాడు అని ఎవరైతే ఈ నిశ్చయత కలిగి ఉన్నారో అట్టివారు ఆరాధన చేయకుండా ఉండలే. కనుక ప్రభు దినమందు ఎప్పుడైనా సరే మనము స్థానిక సంఘం వదిలిపెట్టకూడదు. ఎవరైతే వదులుతారో చూసావా, అలాంటి వారి విషయంలో మనం లెక్క చెప్పం. ఒక దినం దాని కొరకు లెక్క దేవుడు అడుగుతాడు. కనుక మన జీవితంలో ప్రభు చేసిన మేళ్ళను బట్టి జీవితకాలం అంతా స్తుతించిన మన నోరు చాలా దీని ఆధారం చేసుకొని కొంతసేపు ఆరాధనకు వెళ్తాం.